హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక సూపర్ టెస్ట్ మోనీస్ తో మేము ఇక్కడ కొల్లూరుకు వచ్చాము. వీకెఫే కాఫీ చేసిన మిరాకిల్ గురించి ఈరోజు ఆ టెస్ట్ మోనీని మేడం గారి మాటల్లోనే వాళ్ళ అమ్మగారికి ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోనే తెలుసుకుందాం. మేడం ప్లీజ్, మీరు ఎలాంటి అనుభూతిని ఫీల్ అయ్యారో క్లియర్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? గుడ్ ఈవినింగ్ సార్. మా అమ్మగారికి 5-6 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. ఈ షుగర్ ఎక్కువ అయితే మాత్రం 300 అలా దాటిందంటే మాత్రం ఇంకా మన మైండ్ ఉండదండి, చాలా డౌన్ అయిపోతారు. ఇక మన మైండ్ లేకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పిచ్చిగా చేసుకోవటం, అసలు ఇది మనం మాట్లాడినా కానీ ఇది కూడా ఉండేది తప్పేది. కానీ ఇది తెలుసుకున్నాక అన్న ద్వారా, కృష్ణ అన్న ద్వారా ఇది తెలుసుకొని అమ్మకి ఇది వాడాను. 2 months నుంచి వాడుతున్నాను. అయితే టాబ్లెట్లు కూడా 3 పూటలు వేసుకోమనేవాళ్ళు డాక్టర్లు. టాబ్లెట్ 10 రోజులకు ఒకసారి చెక్ చేయించుకొని అనేవాళ్ళు. ఇది వాడిన తర్వాత ఈ కాఫీ పొద్దున్నే ఒక ప్యాకెట్ చూసుకొని వేడి నీళ్ళల్లో పోసుకొని తాగిన తర్వాత అసలు అమ్మ బిళ్ళలంటూ వేసుకోవట్లా. వేసుకోమ్మా, ఒక్క పూటన్నా వేసుకోమ్మా, ఒక్కసారిగా మానకూడదేమో బిళ్ళలు. ఇది వేసుకున్నా కానీ ఒక్క పూట కన్నా వేసుకోండి, వద్దమ్మా నాకు ఇది బాగుంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది, నాకు హుషారు ఉంటుంది, అవసరం లేదు, ఇది ఒక్క బాటిల్ తెచ్చిపెట్టు నాకు చాలు, ఇంకా బిళ్ళలొద్దేమద్దని. చాలా ఆమె పని ఇటు వరకు అసలు పడుకున్నది చాలా అద్భుతంగా, ఏమి ఇది లేనట్టు ఉండేది, నీరసంగా ఉండేది. ఈ బాటిల్ వాడినాక ఆమె పని ఆమె చేసుకుంటుంది, ఇంట్లో పని కూడా చేసుకుంటుంది, ఆరోగ్యంగా తిరుగుతుంది. ఇది 3వ నెల అంటే చాలా బాగుంది. నాకు ఒకసారి భయం వేస్తుంది, అమ్మ ఇంకా అయిపోయిందేమో అని చాలా కంగారు వచ్చేసింది నాకు దేవుడి వల్ల. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే వీకెఫే కాఫీతో పాటు టాబ్లెట్ అనేది కంటిన్యూ చేయించండి. ఎందుకంటే పెద్ద వయసు కాబట్టి టాబ్లెట్ కూడా కంటిన్యూ చేస్తే వీకెఫే కాఫీ ఇంకా బాగా పనిచేస్తుంది. ఫర్దర్ గా రివర్స్ చేయొచ్చు. ఒక్కసారిగా మాత్రలు వాడకూడదు, మెల్లగా తగ్గించుకుంటూ రావచ్చు. టాబ్లెట్ వాడుతూనే దీన్ని వాడండి.